మేమైతే ఇప్పుడు కర్నూలుకు పోతున్నాం. కర్నూలు అయితే గుద్దవలగా చలి ఉంది. ఇప్పుడు చలికి ఎట్లా మా అవతారం చూస్తే మీకు అర్థమైపోతుంది. టోపీకి జెర్కీను కింద జీన్స్ ప్యాంట్ మందం తీసిన చలి అయితే వివసంగా ఉంది. ఏమో మరి ఒక 2-3 రోజులు అయితే చలి బాగానే పెరిగింది. ఏమంటావు? మళ్ళీ వాతావరణం కూడా చేంజ్ అయిందంట. మళ్ళీ వర్షాలు కూడా స్టార్ట్ అవుతాయంట. ఈ చలికి మళ్ళీ వర్షాలు ఇంకా ఉంటుందిలే. ఇప్పుడు ఇంకా వేడి ఛాయ్ తాగాలి. అప్పుడు కానీ మనకు కొంచెం సెట్ కాదు. ఇంటికాడ తాగితే వెళ్ళి మళ్ళీ తాగాలి. ఇంకా ఇంత చలి చూడు, ఇంకా చలి చూడు ఎట్లుందో అబ్బా. అదైతే కరెక్ట్. చలి అయితే బీభత్సంగా ఉంది. మరి ఇంకోటి అయితే తాగాల్సిందే ఉంది. ఎక్స్ప్లోర్ ఇండియాని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఎక్స్ప్లోర్ లేదు, వంకాయ లేదండి. కర్నూలు పోతున్నాము, వీడియో చేయాలనిపించి చేస్తున్నాం అంతేగాని ఎక్స్ప్లోర్ లేదు, వంకాయ లేదు. మాకేమి మేము మీ లెక్క వాళ్ళమే, మీలాంటి వాళ్ళమే, మీ లాంటి వాళ్ళమే అంతే. ఎక్స్ప్లోర్ వాతావరణం అయితే చాలా బాగుందండి. వాతావరణం అయితే ప్లెజెంట్గా ఉంది. ఏమంటే చలి బాల్స్ని ఆడిస్తుంది కానీ బాగానే ఉంది వాతావరణం అయితే. చాలా ఘోరంగా ఉంది చలి మాత్రం. ఒకసారి మీకు ఫ్రంట్ చూపిస్తా. నేను ఏం చూపిస్తా ఫ్రంట్ అంటే? వాతావరణం ఫ్రంట్ వాతావరణం చూపిస్తారా నాయన? వాతావరణం ఒకసారి చూడండి ఎట్లుంటుందో. అది చూడండి, మంచు ఎట్లా పడుతుందో. అదో ఎంత ఇదిగా ఉంది అసలు. మీకు అప్పుడే ఐడియా వస్తుంటుంది ఎట్లా ఏ కథ ఎట్లా ఉందో అనేసి కదా. ఎంత చలి ఉన్నా ఏమున్నా ఈ బైక్ డ్రైవింగ్ అంటే నాకు చాలా ఇష్టం అండి. అసలు మా ఊరికైతే కారు నడపాలని, కానీ నాకైతే ఎంత ఏమున్నా ఇది ఉన్నా కూడా, చలి ఉన్నా కూడా, ఎంత ఎండ ఉన్నా బైక్ డ్రైవింగ్ ఇట్లా లాంగ్ పోవాలంటే కూడా బండోటి బాగుండాలి. కానీ కండిషన్గా ఎంత దూరమైనా పోవచ్చు, హాయిగా ఉంటుంది అసలు. అది ఆ బండి నడిపేవాడికే తెలుస్తుంది. వెనక్కి కూర్చునేవాడికి ఏంద్రా ఎంతసేపు అనిపిస్తుంది, కానీ కూర్చునేవాడికి అయితే అర్థమవుతుంది. ఒకసారి క్లైమేట్ చూడండి. ఇక్కడ ఈ ఏరియాలో యాక్చువల్గా చాలా వరకు కూడా షూటింగ్స్ జరిగి ఉన్నాయన్నమాట. ఈ మధ్య రీసెంట్గా హైదరాబాద్ నుంచి ఇక్కడ పల్లెల సైడ్, ఇట్లా యాగంటి సైడ్ కానీ, ఇట్లా బనగానపల్లె సైడ్ కానీ, ఇట్లా మహానంది సైడ్ కానీ, ఇక్కడ ఓర్వకల్లు కానీ, ఇక్కడ షూటింగ్స్ అయితే జరుగుతున్నాయి. మాది కర్నూలు కూడా మొన్న ఆడియో రామ్ది జరిగిందనమాట, ఫంక్షన్ జరిగింది హీరో రామ్ది. సో ఈ మధ్య కాలంలో కర్నూలులో కొంచెం ఇట్లా జరగడం అయితే అది మంచి పరిణామం అనుకోవచ్చు అనమాట. పోయే దావలో కనిపించింది ఇదైతే మామూలుగా ఇవి చూసి నేనైతే విమానం రెక్కలేమో అనుకోండి ఫస్ట్, ఒక లారీ మీద వస్తుంటే. కానీ ఇవైతే విమానం రెక్కలు కాదంట. ఇది మామూలుగా ఏంద్ర ఇది ఏం సంబంధించినట్టు? విండ్ ఎనర్జీ అంట. విండ్ ఎనర్జీకి సంబంధించినట్టు ఇది ప్లాంట్ వేసినారు ఇక్కడ. ఒకసారి మీరు అబ్జర్వ్ చేసి ఇక్కడ నుంచి మామూలుగా కనిపిస్తుంది మీకు. అదో అక్కడ ఆ విండ్ కూడా అంతా కూడా ఈ గాలి ద్వారా కరెంటు పుట్టిస్తారు. అదేనా? అంతే కదరా? అదే గాలి ద్వారా కరెంటు పుట్టించేది ఇది. ఎంత పర్లేదు. యాక్చువల్గా ఇక్కడైతే టిఫిన్ చేద్దాం అనుకున్నాం, కానీ టిఫిన్ అయితే లేదంట. ఏదో కన్స్ట్రక్షన్లో ఆగిపోయింది, చేయలేదు. సో టీతో సరిపెట్టుకున్నాం అనమాట. ఏదో ఏం చేస్తాం మరి, చలికి ఏది దొరికితే అది అడ్జస్ట్ అవ్వడమే. మరి టీ కూడా పర్లేదు, కానీ బాగానే ఉంది. టిఫిన్ ఉంటే బాగుండేది అనిపించింది. మా వాడు మాత్రం సెల్లి ఎక్కడ పోయినా వదలడు. టీ అయితే హైలైట్ మొత్తానికైతే. యాక్చువల్గా అక్కడ టిఫిన్ చేద్దాం అనుకున్నాము, అక్కడైతే టిఫిన్ లేదు. అక్కడ టిఫిన్ అయితే బాగుంటుంది, ఏం తిన్నా కూడా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే ఆ హోటల్లో నాకు నచ్చింది ఏంటంటే, మనం ఎక్కడైనా పేమెంట్ చేస్తే ఆ క్యూఆర్ కానీ క్యూఆర్ ఉంటుంది, లేదంటే వాళ్ళే పేమెంట్ తీసుకుంటారు. కాకపోతే అక్కడ హోటల్లో ఏదో టీ తాగినా లేకపోతే ఇంకో టిఫిన్ చేసినా కూడా వాళ్ళ అమ్మగారిని కూర్చోపెడతారనమాట. వాళ్ళు 3 అన్నదమ్ములు కలిసి హోటల్ చేస్తున్నారు బిజినెస్. అది ఏం చేసినా కూడా కౌంటర్ దగ్గర మాత్రం వాళ్ళ అమ్మగారిని కూర్చోపెడతారనమాట. ఆమె మరి చిన్న
ఏజ్ కాదు, ఆమె కూడా దగ్గర దగ్గర 70 years ప్లస్. ఆమెని కౌంటర్ దగ్గర కూర్చోపెడతారనమాట. నేను ఒకసారి ఇంతకుముందు అంటే ఇప్పుడు లేడు ఆయన, యాక్చువల్గా హోటల్ ఏదో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, లేదంటే ఆ హోటల్ కూడా డీటెయిల్గా చూపించేవాడిని మీకు. ఆయన్ని అడిగాను అనమాట, మీరు ఎట్లా అంటే ఆయన డీటెయిల్ చెప్పి మేము 3 అన్నదమ్ములము అని చెప్పాడు. తర్వాత ఏంటి కౌంటర్ దగ్గర మీ అమ్మనే కూర్చోపెడతారంటే, అవును మా అమ్మదే కూర్చోపెడతాం, అమ్మలేంది మేము లేం కదా అనేసి అని చెప్పాడు అనమాట. ఆ మాట నాకు చాలా బాగా నచ్చింది. చాలా తక్కువ ఈ జనరేషన్లో తక్కువ ఇటువంటివి చాలా రేర్గా చూస్తుంటాం అనమాట. ఎందుకంటే తల్లికి అంతగా గౌరవం ఇచ్చారంటే, అది కాక పెళ్ళిళ్ళు అయ్యి వాళ్ళకి కొడుకులు మనవళ్ళు, వాళ్ళు కూడా కొడుకులకే మనవళ్ళు ఉండాలన్నమాట. ఆ స్టేజ్లో కూడా వాళ్ళు తల్లికి గౌరవం ఇచ్చడం అంటే చాలా గ్రేట్ అనుకోవచ్చు అనమాట. సో ఇంకోటి టిఫిన్ దొరకలేదు కాబట్టి ఇక్కడ టిఫిన్ చేస్తాను అనమాట. ఇక్కడ చేద్దామా, ముందుకు పోదాం అయితే. ఇక్కడ కూడా వద్దంట, మరి ముందు పోదాం. ఇక్కడ కూడా వద్దంట, మరి ముందు. అలా ఆ తల్లిని గౌరవించే వాళ్ళు చాలా రేర్గా కనిపిస్తారు. సో అది ఆ పాయింట్ నాకు బాగా నచ్చింది అనమాట. ఆమెను కూడా వీడియో తీసి అంటే అందరు చూపిద్దాం అనుకున్నా, బట్ ఏంటంటే కొన్ని పర్సనల్ ఉంటాయి కదా, సో చూపించాను. అండ్ మ్యాటర్ ఇది రియల్గా ఈ హోటల్లో ఉంది, కామిల్ రెస్టారెంట్ ఇది. ఇక్కడ ఇది కర్నూలు హైవేలో ఉంటుంది. ఒకసారి మీరు ఎప్పుడు వచ్చినప్పుడు కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి అనమాట. వాతావరణం అయితే ప్రశాంతంగా ఉంది. 8 దాటినా కూడా చలి అయితే తగ్గలేదన్నమాట, ఇంకా అట్లనే ఉంది. పోతున్నా, తమ్ముడు డ్రైవ్ చేస్తున్నాడు, ఏదో వీడియో తీస్తున్నాడు అనేసి తమ్ముడు డ్రైవ్ చేస్తున్నాడు. చూద్దాం ఎలా ఉందో ముందు. బండి 5 నిమిషాలు కూడా కాలేదు, అప్పుడే నాకు ఇచ్చినాడు. ఏరా బండి అప్పుడే ఇచ్చినావు? అయితే బాగా నేనైతే బాగా నడుపుతాను కాదు, వీనికి అసలు బండి నడిపేకే ఇంట్రెస్ట్ లేదు. 2 నిమిషాలు కాలేదు, ఆ టీ తాగినాక కొంచెం ఒక 2 నిమిషాలు అంతే. 2 నిమిషాలు ఉచ్చబోసినంతసేపు కూడా కాలేదు బండి నడిపి అప్పుడే నాకు ఇచ్చినాడు బండి. కార్ అయితే ఎంత దూరమే నడుపుతాడు, బండి మాత్రం కొంచెం కూడా నడపలేడు. ఎందుకట్లా? కార్ అయితే బాగా ఇంట్రెస్ట్ కదా. కార్ అయితే ఇంట్రెస్ట్, నాకైతే బండి ఇంట్రెస్ట్. దారిలో దోశ బండి కనిపిస్తే అక్కడ దోశ తీసుకున్నాం. దోశ అయితే ఎక్స్ట్రాడినరీ ఉందన్నమాట. ఎక్స్ట్రాడినరీ అంటే అంత ఎక్స్ట్రాడినరీ, చట్నీ గిట్నీ అంత బాగుంది. మేమైతే డబుల్ ఎగ్ దోశ తెచ్చి చెప్పాము. ఎంత డైటింగ్ అది ఇది ఎంత ఇది చేసుకొని కంట్రోల్ చేసుకున్నా, అంటే నన్ను చూసి మీరు డైటింగ్ చేస్తున్నట్టు అనిపించదు, కానీ డైటింగ్ అయితే స్టార్ట్ చేశా. కానీ ఇలాంటి బయటకు వచ్చినప్పుడు ఇలా దోశలు కనిపిస్తే మరి మన ఆగలేము ఈ చలికి. అండ్ ఇంకోటి ఏమంటే, బయట మన ఇంట్లో ఎంత బాగా చేసినా బయట తినే టేస్ట్, ఆ రుచి ఆ వేరే భాషలో. అండ్ దోశకైతే 60 రూపాయలు ఛార్జ్ చేశాడు. ఎక్కువ తీసుకున్నాడు, మా వాడైతే తెగ ఫీల్ అయినట్టున్నాడా. మరి ఎక్కువ తీసుకున్నాడు తెలిసి కూడా ఒక వడ ఎక్స్ట్రా తీసుకున్నాడు అనమాట. నేనైతే తీసుకోలే అనమాట. నాకు ఇంకా డబుల్ ఎగ్ దోశకే చాలా అయిపోయింది. తీసుకురా, మా వాడితో వడ తింటున్నాడు. కనీసం మా వాడు ఎక్స్ప్రెషన్ కూడా ఇవ్వడు తెలుసా అసలు ఎలా ఉందో చూడండి. హాయ్ ఫ్రెండ్స్, కర్నూలుకి వచ్చామని చెప్పాం కదా. ఇక్కడ దారిలో అంటే రిటర్న్ అయ్యేటప్పుడు ఒక పార్క్ కనిపించింది. ఇది హైవేలోనే ఉంది. ఎక్స్ట్రాడినరీ ఉందన్నమాట. చాలా అంటే అంత ఎక్స్ట్రాడినరీ. అంటే ఇది ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది. ఇది పర్టికులర్గా నాకు కూడా రోడ్డు ఇది అడ్రస్ అయితే క్లియర్గా తెలియదు, కానీ ఇది అయితే హైవేలోనే ఉందన్నమాట. ఒకసారి దీన్ని చూస్తే చూడండి, ఇది ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది, అంటే ఇంకా ఓపెన్ కాలేదు పూర్తి తరహాలో. ఒకసారి మీకు చూపిస్తాను ఎలా ఉందో, ఒకసారి చూడండి. ఇప్పుడు కరెక్ట్గా 12:30 ఆ మధ్యలో అవుతుందన్నమాట. నమాజ్ టైం అవుతుందనేసి నేను మధ్యలో ఆపేసాను. ఇక్కడే నమాజ్ చేసుకుంది, ఈరోజు ఫ్రైడే కాబట్టేసి. ఊరికి వెళ్ళే డిస్టెన్స్లో మరి నమాజ్ చేసుకోలేమో అనేసి మధ్యలో ఇక్కడే ఆపేసాను. సో ఒకసారి చూడండి, మీకు చూపిస్తాను. చూడండి ఎలా ఉందో. ఉయ్యాళ్ళు, బెంచీలు ఇవన్నీ కూడా చాలా పెద్దగా ఇది ఉందన్నమాట పార్క్ ఇక్కడైతే. అదో చూడండి, నాకైతే బాగా నచ్చింది ఫ్రెండ్స్. మామూలుగా కర్నూలు అయితే వర్క్ అయిపోయింది, రిటర్న్ వెళ్తున్నాము. ఇక్కడ చూడండి, మొత్తం చుట్టూ కూడా అడవి, మొత్తం అడవిలో కన్స్ట్రక్షన్ చేశారు. పక్కనది హైవే రోడ్డు చూడండి. హైవే రోడ్డు కంటే కొంచెం లోపలికి అనుకోండి, మరి హైవే అంటే డైరెక్ట్ హైవే కాదు, నేషనల్ హైవే కాదు, కొంచెం రోడ్డు యువతలకి. ఒకసారి చూడండి ఎలా ఉందో. అంతా కూడా
చాలా బాగుందన్నమాట. పిల్లలు ఆడుకోవడానికి, కూర్చోడానికి, ఎవరైనా కూడా మార్నింగ్ పూట జాగింగ్ వాకింగ్ చేసుకోవడానికి అన్నమాట. బాగుంది. ఇది ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అక్కడ చూడండి, మీకు అక్కడ పిల్లలకి చిన్నవి కన్స్ట్రక్షన్ లాగా కనిపిస్తుంటాయి. అది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయ్యిందంటే మాత్రం బీభత్సంగా టూరిస్ట్ సెంటర్ లాగే అవుతుంది ఖచ్చితంగా. ఇది కూడా డిస్ట్రిక్ట్కి కళ అనుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటివి చేసినప్పుడే, ఇలాంటివి ఉన్నప్పుడే ఒక టూరిస్ట్ సెంటర్గా బాగుంటుందన్నమాట. ఇంతకుమించి అయితే ఏం లేదు. అయితే ఇంత పెద్ద పార్క్ అయితే ఇక్కడ ఉండడం గ్రేటే అనుకోవచ్చు. ఇంకా పూర్తి స్థాయిలో అయితే ఓపెన్ కాలే. మేము కూడా కొద్దిసేపు కూర్చొని, ఎందుకంటే మార్నింగ్ నుంచి బైక్ నడిపి కొంచెం ఇదైపోయింది. సో కొద్దిసేపు కూర్చొని ఇక్కడ రెస్ట్ తీసుకొని మరి నమాజ్ టైంకి వెళ్ళి నమాజ్ చేసుకొని అక్కడ నుంచి ఇంకా బయలుదేరుతాం ఇంటికి అనమాట. ఆ బయలుదేరేటప్పుడు మీకు కాల్ అంటున్నా, మీకు మెసేజ్. వాతావరణం మామూలుగా ఎండ అట్లనే ఉంది, చలి కూడా అట్లనే పెడుతుంది. ఇప్పుడు ఈ టైం అయినా కూడా ఇంకా బయలుదేరుతాం మసీద్కి, ఎందుకంటే టైం అయిపోతుంది. అక్కడ నుంచి నమాజ్ చేసుకొని మరి ఊరికి బయలుదేరాలి. సో కర్నూలు పని అని చెప్పాను కదా, అది చిన్న మసీద్ వర్కే. ఆ మసీద్ వర్క్ అయితే అయిపోయింది. కొంచెం హజరత్ వాళ్ళని కలిసేది ఉంది, కొంచెం ఆ పని అయితే అయిపోయింది. సో రిటర్న్ అవుతున్నాం. ఇప్పుడు ఈ పార్క్ కూడా చూసాం, కూర్చున్నాను. ఓకే, ఇంకా టైం అవుతుంది, వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఒక 15 minutes పడుతుంది మనకు మసీద్కి. సో అక్కడ పోయి నమాజ్ చేసుకున్నాక ఊరికి బయలుదేరుతాం అనమాట. చూద్దాం ఏ మసీద్కి వెళ్తామో. రారా అని చెప్పా, రాకుండా ఇంకా పోదాం రారా టైం అవుతుందంటే కూడా రాకున్నాడు. నా చేతికి ఏమో జామకాయ ఇచ్చినాడు, రారా అంటే రాకుండా ఉన్నాడు. చూడండి ఏం చేస్తున్నాడు. అక్కడెక్కడో ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు. కనిపిస్తున్నాడా? నాకు కూడా కనిపించట్లే. అద్దు అక్కడ ఉన్నాడు. ఏయ్, అది వస్తున్నాడు చూడండి. అసలు ఫోన్లో ఏం మాట్లాడుకుంటారు నాకైతే అర్థం కాదు. ఎవరితో మాట్లాడుతున్నారు నాకు కూడా తెలియదు. యాక్చువల్గా వాడు ఏమన్నాడంటే, నువ్వు పద ఇట్లా వస్తా అని చెప్పాడు. ఇది దగ్గర అవుతుంది, ఇట్లా రాలేదు, అట్లా చుట్టుకుని మరి అట్లా వస్తున్నాడు. అదో ఇప్పటికీ లేట్ అవుతుందిరా అనుకుంటే అదో ఇట్లా వస్తున్నాడు. ఇస్తే ఇచ్చినాడు కానీ జామకాయ బాగానే ఉంది. ఇది తోట జామకాయ ఉన్నట్టుంది, బాగుంది. ఫోన్ మాట్లాడుతున్నట్టే ఉన్నాడు. వచ్చినాడు, ఏమో ఫోన్ మాట్లాడుతున్నాడు. ఏరా ఫేస్ కనిపించే, ఏం మాట్లాడుతుంటివి? పారస్వామి టైం అవుతుంది నమాజ్కి. ఓకే అండి, బయలుదేరుతాను. మరి అక్కడ వెళ్ళాక మరీ చేస్తాను నేను. మొత్తానికైతే పార్క్ బాగుంది. రిటర్న్ వచ్చేటప్పుడు కూడా, అంటే రిటర్న్ వెళ్ళేటప్పుడు మసీదు దగ్గర ఉంది, నమాజ్ చేసుకున్నాం. అండ్ ఈరోజు అయితే కొంచెం ఎగ్జైటింగ్గా అనిపించింది, ఎందుకంటే ఆ వాతావరణం కానీ ఇంకోటి కానీ. లేదంటే ఎప్పుడైనా కూడా ఒక హెడ్డేక్గా ఉండేది బైక్ జర్నీ చాలా లాంగ్ చేస్తే, ఇప్పుడైతే ఏం అనిపించలేదు. బాయ్ బాయ్, టేక్ కేర్, సబ్స్క్రైబ్.